గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము దేవాలయాలు వాటి యొక్క స్థల పురాణం మాట్లాడుకుంటున్నాం. తిరుమల తిరుపతికి వెళ్తే శ్రీకాళహస్తి ఒకటి, కాణిపాకం ఒకటి వెళ్తాం. ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకుంటాం కదా. వీళ్ళు వెంబడి చెప్పుకుందాం ఒక్కొక్కదాని. కాణిపాకం గురించి మాట్లాడుకుందాం రమ్మగారు. వరసిద్ధి వినాయక స్వామి. సాధారణంగా మనకి వినాయకుడు చాలా ప్రముఖ దైవం. మనకి అది అంటే చాలు, ముందు వినాయకుడికి కొబ్బరికాయ కొట్టి వినాయకుడిని తలుచుకుని వినాయకుడు పూజ చేసిన తర్వాతే ఇంకొకటి ఏదైనా చేస్తాం. దాంతోపాటు ఏంటంటే మనకి ఈ గణేష్ నవరాత్రులు అవి చేసుకోవటం కూడా విశేషంగా చేస్తాం. మన పద్ధతే కదా. అవునండి. ఇప్పుడు సంవత్సరంలో ఏదో ఒక 9 రోజుల పాటు ఒక ప్రత్యేకమైన రోజు కాకుండా ప్రతి నెల మనం ఇది కూడా చేసుకుంటాం. ఏమంటారు దాన్ని, మన చతుర్థి, సంకటహార చతుర్థి కూడా విశేషంగా చేసుకుంటాం. అదే కాకుండా జయ, నువ్వు ఏ దేవాలయానికి వెళ్ళు మొదటే ఆది దైవం మనకి వినాయకుడు దర్శనమిస్తాడు. ఉన్నారా, ఆయనకి ప్రత్యేకమైన సన్నిధి అయినా ఉంటుంది. పెద్ద పెద్ద దేవాలయాల దగ్గర నుంచి చిన్న దేవాలయం వరకు ఎక్కడికి వెళ్ళినా మొదట లంబోదరుడు ఏదో ఒక స్వరూపంలో మనకి దర్శనమిస్తాడు. నువ్వు పంచారామాలు తీసుకో, పంచభూతలింగాలు తీసుకో, అమ్మ నాన్న ఇద్దరు గుడులతో పాటు మామయ్య గుడిలో కూడా ఆయన ఉండాల్సిందే. ప్రతి చోట ఈయన ఉంటాడు. ఇదే కాదు, వాళ్ళ తమ్ముడు గుడిలో కూడా ఉంటాడు. ప్రతి చోట వినాయకుడే కనపడతాడు. ఈ ఆదిదైవమైన వినాయకుడు మనకి బ్యాలెన్స్ని ఇస్తాడు. మనుషులకి బేసిక్గా ఏం కావాలంటే మనకి మూలాధార చక్రం సరైనదిగా ఉండాలి. ఏమన్నా బ్యాలెన్స్ ఉండాలి మనుషులకి. అది ఉంటే ఏదైనా చేయగలుగుతాం మనం. మనకు ఆ బ్యాలెన్స్ని ఇచ్చేవాడు గణపతి. ఆయన ఆరాధన, తలుచుకోవటము, దేవాలయ దర్శనం చేయటము, ఆయన ముందు ఒక 3 గుంజీలు తీయటము, 3 సార్లు మన కణతల్ని కొట్టుకోవటము, ఏదైనా ప్రత్యేకమైన రోజుల్లో నివేదన చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించటము తప్పనిసరిగా చేయాలి. మనం ఏదైనా పూజ చేసినా పండగ చేసుకున్నా మొదట వినాయకుడికే పెట్టుకుంటాం. అయితే వినాయకుడి పేరుతోటే ప్రత్యేకంగా దేవాలయం ఏర్పడింది కాణిపాకం. అవును. ఇది చిత్తూరు జిల్లాలో ఉంది. తిరుపతి వెళ్ళిన వాళ్ళు సాధారణంగా ఏం చేస్తారు, 3 రోజులు ట్రిప్ పెట్టుకుంటే ఓ పూట కాళహస్తి వెళ్ళి అట్నుంచి కాణిపాకం కూడా వెళ్ళి తిరిగి వస్తూ ఉంటారు. ఒట్టిగా కాణిపాకం కోసమే వెళ్ళే వాళ్ళు కూడా కొంతమంది కనిపిస్తారు. అవునండి. ఈ కాణిపాకంలో స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆయన తనంతట తనే జన్మించారు, పుట్టారు. అట్లా కనపడింది. బావిలో నుంచి జన్మించారని, బావిలో స్వయంభూగానే లభించారని చెప్తారు. జన్మ అనకూడదు ఆయన్ని, అక్కడ కనపడ్డారు. అట్లా పూర్వం అంట ఆ ప్రాంతంలో అదొక పొలంగా ఉండేది. ఈ పొలంలో 3 అన్నదమ్ములు పనిచేసుకునేవాళ్ళు. మూగ, చెమిటి, గొడ్డి. ఒకరికి కళ్ళు లేవు, ఒకరికి మాటలు రావు, ఇంకొకరికి చెవులు వినపడవు. అయితే వాళ్ళు ఒక బావిని పూడికి తీయటానికి తవ్వుతూ ఉంటే ఈ లోపల ఒక గడ్డలాగా తగిలి నెత్తురు వచ్చిందట పైకి. ఓహో. ఆ పైకి చిందిన నెత్తురు తగిలేసరికల్లా ఒకళ్ళకి కన్ను కనపడుతోంది, రెండో వాళ్ళకి చెవి వినపడుతోంది, మూడో వాళ్ళకి మాట కూడా వచ్చేసింది. ఎప్పుడైతే నెత్తురు వచ్చిందో వీళ్ళు బెదిరారు. తర్వాత వాళ్ళు ఆ ఉద్వేగంలో కంగారు పడి మాట్లాడేసి చూసేసి వినేసి జరిగిపోయింది. దాంతో వీళ్ళ కేకలకి వాటికి చుట్టుపక్కల ప్రజలంతా చేరారు. ఇక్కడ ఏముందో చూద్దామని బావి తాలూకు పైవొరలన్నీ తొలగిస్తే ఇట్లా గుండ్రంగా ఉన్నటువంటి ఒక స్వరూపం కనపడింది. అది బాగా నీళ్లు అవి పోసి తెలుసుకుంటే అది వినాయక స్వరూపంగా తెలిసేసరికల్లా ఎప్పుడైతే వీళ్ళకి ఇవి వచ్చేసినాయి, అవయవాలు నార్మల్ అయిపోయినాయో ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇది స్వామివారి మహత్యంగా తెలుసుకుని బోలెడన్ని 100,000 కొద్ది కొబ్బరికాయలు కొట్టారట అక్కడ. ఆ రోజు కొట్టిన కొబ్బరికాయల నీళ్లు కాణి అంటే 1 ఎకరం బాతిగా అట్లా పెద్ద స్థలం, అక్కడ దాకా పారినాయట నీళ్లు. అన్ని వేల కొబ్బరికాయల్లో నీళ్ళు ఎన్ని ఉంటాయి, ఒక గ్లాసెడ్ ఉంటాయి. పొలంలో నుంచి పక్క పొలంలోకి పారేన్ని కాయలు కొట్టారు. అంత మేర కొబ్బరి నీళ్లు పారింది కాబట్టి కాణిపారకం అని దాన్ని కాణిపాకం చేశారు. అంత మేర విస్తరించినాయి ఆ నీళ్లు. అన్ని కాయలు కొట్టారనమాట. ఎందుకంటే వీళ్ళు పుట్టుకతోటి అంధుడు ఒక ఆయన, తర్వాత మూగవాడు ఒక ఆయన, చెవిటివాడు ఒక ఆయన, బదిరుడు. మరి ఇవన్నీ వచ్చేసరికల్లా స్వామివారి మహత్యం తెలుసుకున్నారు. దాంతోపాటు అక్కడ ఎట్లా తెలిసిందంటే అక్కడ సత్యసంధత ఉంది ఆ స్వామి దగ్గర. అక్కడ గనక ఏదైనా అబద్ధపు ప్రామిస్ చేసినా, అబద్ధం ఆడినా వెంటనే వాళ్ళకి ప్రమాదం సంభవించేది. దాంతో క్రమంగా ఏమైంది, చుట్టుపక్కల ప్రజలంతా ఏదైనా ఒక
మాట చెప్పాలన్నా ప్రామిస్ చేయటం అది చేస్తారు కదా, ప్రమాణం చేయాలంటే సత్య ప్రమాణికంగా ఇక్కడ చెప్పేవాళ్ళు. అవును. ఇక్కడ సత్య ప్రమాణం చాలా ప్రూవ్ ఇప్పటికీ కూడా. అక్కడికి వచ్చి కాణిపాకం వచ్చి మాట్లాడు, నువ్వు కాణిపాకం వచ్చి అంటారు ఆ ప్రాంతం వాళ్ళంతా. స్వామి దగ్గర ఏదైనా ఒక ఒప్పుదలకి వచ్చినా, ఒక విషయం మీద రాజీకి వచ్చినా దాని మీద నుంచి తిరగరు, కట్టుబడి ఉండాలి. ఆయన అట్లాంటి సత్యవాక్కు కలిగినటువంటి దైవం. క్రమంగా స్వామి పెరగడం తెలిసింది. మొదట్లో ఇట్లా గుండుగా ఉన్నట్టుండేది, అప్పుడు ఒకటి నా ఆభరణం చేయించారట. క్రమంగా ఆభరణం పట్టకుండా అయింది. ఇప్పుడు మోకాలు బొజ్జ కనపడుతున్నట్టుగా కనపడతాయి మనకి. అదొక ముద్దలాగా ఇట్లా ఉన్నట్టు ఉంటుంది. వినాయక స్వరూపమే తెలుస్తూ ఉంటుంది కానీ పూర్తిగా ముఖము కవళికలు ఇదే ఏకదంతము అట్లా కనపడదు, కానీ స్వరూపంగా మనకి తెలుస్తూ ఉంటుంది. చాలా సత్యం గల దైవంగా చెప్తారు. సహజంగా వినాయకుడే సత్యం గల దైవం. ఈ కాణిపాకంలో కనపడే స్వామి మరీ విశేషమైన వాడు. ఇక్కడ ఏంటంటే ఎప్పటికప్పుడు హోమాలు అవి జరుగుతాయి విశేషంగా. మనం మన చవితులు విశేషంగా చేస్తారు. గణపతి హోమం చాలా ప్రత్యేకంగా జరుగుతుంది. మనం వెళ్తే ప్రతిరోజు నిత్యం గణపతి హోమం ఉంటుంది. ఇప్పుడు ఎవరెవరికి పిల్లలకి చదువులు రాకపోయినా, అవకాశాలు రాకపోయినా, ఏదైనా పిల్లలు మరీ కుదురు లేకుండా ఏదైనా అల్లరి చిల్లరగా ఉన్నారనిపించినా, ఎక్కడికైనా వెళ్ళి అక్కడ ఉద్యోగాల్లో కుదురుకోలేకపోయిన వాళ్ళు, తరచూ ఉద్యోగాలు మారే పరిస్థితి ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా మనకి ఈ వినాయకుడి దగ్గరికి వెళ్ళి ఇట్లా వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో చేసే ఈ గణపతి హోమం చేసి ఆ భస్మాన్ని రోజు ధరిస్తే ఆ సమస్యలు తీరుతాయని చెప్తారు. పిల్లలకి ప్రధానంగా బుద్ధి, జ్ఞానము, కుదురు వస్తాయి. కుదురు అదేగా మనం ఏమని చెప్తాం, బేసిక్ బ్యాలెన్స్ కావాలి కదా. వీటన్నిటి కోసము ఈ ఇక్కడున్న వినాయకుడికి నమస్కారం చేసుకున్నా, క్షేత్ర దర్శనం చేసినా కూడా మంచి ఫలితం లభిస్తుంది. తిరుపతి వెళ్ళినప్పుడు వెళ్తాము అని పెట్టుకోకుండా వీరి దగ్గర కూడా మనం ప్రత్యేకంగా వెళ్ళి రావచ్చు. కొంచెం రకరకాల పూజా విధానాలు చాలా ఉన్నాయి. ఏ రోజుకి ఆ రోజు టికెట్లు తీసుకోవచ్చు. ఇప్పుడు అంతా ఆన్లైన్ వ్యవహారం వచ్చింది కాబట్టి ముందే బుక్ చేసుకోవచ్చు. కాణిపాకంలో ఉండొచ్చు. అప్పట్లో ఎప్పుడో చిన్న ఊరు పాతక రోజుల్లో, ఇప్పుడు ఏం లేదు, అది కూడా చాలా పెద్ద ఊరుగానే అయింది. స్టే చేయడానికి బోల్డ్ రకాల అవకాశాలు వచ్చినాయి. 11వ శతాబ్దంలో కట్టబడిన దేవాలయం అది. ఏనాటిది, అతి పురాతనమైంది. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఎక్స్టెన్షన్లు జరుగుతూ ఉంటాయి కదా, ఎప్పటికప్పుడు మరమ్మతులు జరుపుతారు. కొంచెం పెద్దగా విశాలంగా కనపడుతుంది, సింపుల్గా దర్శనం అయిపోతుంది. ఒక మాట సత్యదర్శనుడుగా ఉండే ఈ స్వామిని దర్శనం చేసుకోవాలి. వేరే దాంతో అటాచ్మెంట్ పెట్టుకున్నా మంచిదే. లేదా మనకి పిల్లలకి ఏదైనా ఇలాంటివి ఉంటే గనక ఇక్కడికే వెళ్ళిరండి. ప్రతి నెల మన పిల్లల నక్షత్రం రోజున మనం హోమం లాంటిది చేయించుకున్నా కూడా వాళ్ళ గ్రహస్థితుల్లో ఏమైనా మార్పులు రావచ్చు. చదువు రాకపోయినా, ఫెయిల్ అయిపోతున్నా, ఉద్యోగాల్లో ఫెయిల్ అయిపోతున్నా, జీవితంలో ఫెయిల్ అవుతున్నారని అనిపించినా కూడా ఈ దేవాలయం మనకి మంచి ఆసరాగా ఉంటుంది. ప్రయత్నం చేసి చూడడమే, వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుని రావచ్చు. అంటే ఇక్కడ ఈయన స్వామి సత్యదర్శనుడు అని చెప్పడానికి ఇంకొక తార్కాణం ఏంటంటే, ఆయన బావిలో కదా మనకి దర్శనం ఇచ్చారు. ఇప్పటికీ ఆ కింద నీరు ఊరుతూనే ఉంటుంది, ఇది పెరుగుతూనే ఉన్నారు. ఆయన కూడా పెరుగుతున్నారు. పూర్వం ఒక 10 ఏళ్ల క్రితం వెళ్ళాం మేము, మళ్ళీ మొన్న వెళ్తే మన డిఫరెన్స్ కనపడింది, పెద్దగా అనిపించింది. డిఫరెన్స్ కనపడుతుంది. ఈ తడి కూడా వస్తుంది, కింద నుంచి జల కూడా వస్తూ ఉంటుంది. మరి అవన్నీ ప్రత్యేకతలే కదా. ఖచ్చితంగా. కాబట్టి అంత ప్రత్యేకమైన దేవస్థానానికి ప్రత్యేకంగా వెళ్ళటం కూడా చేయొచ్చు మనం. అవును, అవకాశం ఉన్నప్పుడు చూడండి. చాలా ప్రధానంగా మీ పిల్లల విద్య, ఉన్నత విద్య, వాళ్ళ సెటిల్మెంట్, ఈ రెండింటి వీటి కోసం తప్పకుండా మనం కాణిపాక దర్శనం చేసి తీరాలి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.